హలో ఫ్రెండ్స్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి, లీడర్ చిత్రాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆనంద్ ఇది 2004లో వచ్చింది. ఇది శేఖర్ కమ్ముల కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం. కథాంశం చాలా స్వతంత్ర భావాలు కలిగిన రూప అనే యువతి తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, ప్రేమ గురించి ఈ సినిమా చూపెడుతుంది. ఒక కాఫీ లాంటి మధురమైన అనుభూతిని ఇచ్చే ప్రేమ కథ ఇది. నటీనటులు రాజా, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలు నటించారు. ప్రత్యేకత తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ కథ బలం మరియు సహజమైన నటనతో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. కమలిని ముఖర్జీకి ఇది మొదటి తెలుగు సినిమా. 2 గోదావరి ఇది 2006లో వచ్చింది. ప్రకృతి ఒడిలో సాగే అందమైన ప్రయాణమే ఈ చిత్రం. కథాంశం ఒక బోటు ప్రయాణంలో శ్రీరామ్ మరియు సీత మధ్య చిగురించే ప్రేమ కథ. ప్రయాణంలో జరిగే సంభాషణలు, గోదావరి అందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నటీనటులు సుమంత్, కమలిని ముఖర్జీ, నీతు చంద్ర, కమల్ కామరాజు నటించారు. ప్రత్యేకత ఈ చిత్రానికి కెఎం రాధాకృష్ణన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించే ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. 3 లీడర్ ఇది 2010లో వచ్చింది. శేఖర్ కమ్ముల కెరీర్లో వచ్చిన మొదటి పొలిటికల్ డ్రామా ఇది. కథాంశం ఒక ముఖ్యమంత్రి కొడుకు తన తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిష్ఠించాడు, రాజకీయాల్లో ఉన్న అవినీతిని ఎదుర్కోవడానికి అతను చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథ. నటీనటులు రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, సుహాసిని వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రత్యేకత రానా నటన, ఆసక్తికరమైన రాజకీయ సన్నివేశాలు మరియు శేఖర్ కమ్ముల మార్క్ మేకింగ్ ఈ సినిమాను ఒక క్లాసిక్గా నిలబెట్టాయి. ఈ 3 సినిమాలు ఇప్పటికీ ఓటీటీలో, ముఖ్యంగా యూట్యూబ్, G5 వంటి వాటిలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. మీరు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ఈ సినిమాల గురించి అడిగితే ఏది బెస్ట్ అని మీరు చెప్తారు? కామెంట్ చేయండి.